పంతం పట్టుదలకి పోయి పెళ్లి చేసుకుంటుంది. అవును. ఇంకొన్ని గంటల్లో శ్రావ్య పెళ్లి. మన జ్యోతమ్మ కాపురానికి వెళ్లాలని ఇన్ని రోజుల నుంచి అటు రాజీవ్ బాబు ఇటు మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే. జ్యోతమ్మకి మనకి జీవితకాలం కన్నీరే. నాకు కూడా అదే బాధగా ఉంది రమణి. మూర్ఖత్వానికి పోయి చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటుంది మన జ్యోతమ్మ. గుడికి వెళ్లి నీ చెల్లెలి పెళ్లి బాగా జరగాలని, కాపురం సవ్యంగా సాగాలని పూజలు అర్చనలు చేయించుకొని వచ్చావా? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? మీ అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఉన్న నిజమే కదా అందే. నీ బతుకు నాశనం చేసుకుని నీ సెల్లులు కాపురం చల్లగా ఉండాలనే కదా. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి ఇప్పటికీ నువ్వే కావాలని పిచ్చోళ్లాగా నీ ఎంట పడుతున్న ఆ దొరబాబుని కాదనుకుంటున్నావు. నీ సెల్లులు బాగుండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దుర్మార్గుడు శరణ్ బాబు చేతిలో పడి నీ జీవితం నాశనం అవ్వకుండా నీ మెల్లో తాళి కట్టిన రాజీవ్ బాబు జీవితం నాశనం అవ్వాలని. ఇంకా ఎందుకు నిలబడ్డావు? పోయి కాబోయే కొత్త జంట నెత్తిన 4 అక్షింతలేసి కలకాలం బాగుండాలని దీవించి కన్నీళ్లతో తిరిగిరా. బయలుదేరు. ఇప్పుడే వెళ్తాను.